చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం 23వ అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు. కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయముందిన పురంజేయుడు ఏమి చేసునో వివరింపమని అడుగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడయుండెను. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా, ఒకనాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందెదవు అని పలికెను. అంతట పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానము చేస్తూ శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహించుతుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, హే దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహి మాం రక్ష మాం దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్యానగరం దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై
అప్రమత్తులయ్యుండిరి. ఆ నగరమందలి అంగనామణులు అంశగజాగామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి గడించిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూపలావణ్య సంపన్నలై సదా మోహన హాసాలాంకృత ముఖి శోభితలయుండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై సిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులయుండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తోర్వధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనుచుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యమొచ్చుడిచి ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునికేగెను. అతడా వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుకుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించాలి. ఈ కథ చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టాప్రోక్త కార్తీక మాత్యమందలి 23వ 23వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదూ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. మా చివటం కళావేదికను వీక్షిస్తూ మమ్ము ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి.